వారానికి 2 సార్లైనా మన ఇంట్లో ఎగ్ కర్రీని చేసుకుంటూనే ఉంటాము. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. అందరూ అన్ని ప్రాసెస్‌లోనూ ట్రై చేస్తూనే ఉంటారు. ఒకసారి ఈ ప్రాసెస్‌లో కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన గిన్నె పెట్టి ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి చిలుకలు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్‌లో. అవి మగ్గిన తర్వాత దానిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియా పౌడర్, కారం ఇవన్నీ కూడా ఆయిల్‌లో ఫ్రై అయ్యేలాగా కలుపుకోండి ఒకసారి. తర్వాత దీనిలోకి టమాటా ప్యూరీని అలాగే కొద్దిగా రా మ్యాంగో పీసెస్‌ని యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకొని దానిలోకి కొద్దిగా వాటర్‌ని పోసుకొని ఈ కర్రీ అంతా ఒకసారి కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి కొద్దిగా కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి ఇవన్నీ కలుపుకొని దానిలోకి వీడియోలో చూపెట్టిన విధంగా ఎగ్స్‌ని పగలగొట్టి అలా వేసుకోండి. ఎగ్స్‌ని పగలగొట్టి వేసుకున్న తర్వాత వెంటనే కదపకండి. చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. ఒక 3 మినిట్స్ ఆగిన తర్వాత ఎగ్ అలా సెట్ అయిన తర్వాత ఇప్పుడు గరిటెతో పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. అలా అయితే తినేటప్పుడు బాగుంటాయి. వెంటనే కదిపేస్తే ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చెల్లాచెదురైపోతాయి. అందుకని జాగ్రత్తగా కలుపుకోండి. అలా సెట్ అయిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి కొద్దిగా గరం మసాలా పొడిని అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి. సింపుల్‌గా, ఈజీగా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్‌లో మీరు ఒకసారి ట్రై చేయండి. మీరే చెప్తారు బాగుంది అని. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.